మనం ప్రతిరోజు కూడా మనం నిత్య దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిహారంగా ఉపకరించేటువంటి క్షేత్ర వైభవాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున ఒక అమోఘమైనటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఏదైనా సరే వివాహం తలబెట్టాం, ముహూర్తాలు కూడా నిర్ణయం చేసుకున్నాం, కానీ దాని తర్వాత పదే పదే ఆటంకాలు వస్తున్నాయి పెళ్ళికి అనుకున్నప్పుడు, ఈ ఆటంకాల నుంచి మనం బయటపడడానికి గాను అదే ప్రకారంగా రాహుకేతు సంబంధమైన దోషాల్లోంచి బయటపడడానికి కూడా ఉపకరించేటువంటి అమోఘమైనటువంటి క్షేత్రం ఉంది. ఆ క్షేత్రమే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరు జిల్లాలో అదిరామపట్నం తాలూకాలో ఉన్నటువంటి పట్టుకొట్టేకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అభయ వరదీశ్వర దేవాలయం. ఈ అభయ వరదీశ్వర దేవాలయం చాలా పురాతనమైనటువంటిది, అత్యంత ప్రాచీనమైనటువంటిది, మహిమోపేతమైనటువంటిది. సుమారు 1000 సంవత్సరాల ప్రాచీనమైనటువంటి క్షేత్రం కింద ఈ క్షేత్రాన్ని చెప్తారు. రాక్షస బాధలు పడలేక దేవతలందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి ఈశ్వరుని స్తోత్రం చేశారట. ఆ రోజు ప్రదోషం, అందున ఆర్ద్రా నక్షత్రం రెండు కూడా కలిసి వచ్చినటువంటి కారణం చేత పరమేశ్వరుడు సంతోషపడి తను స్తోత్రం చేసినటువంటి దేవతలందరూ కూడా అభయాన్ని ఇచ్చారట. ఆ అభయాన్ని పొందినటువంటి దేవతలందరూ కూడా శక్తి కలిగినటువంటి వారై రాక్షసుల్ని ఓడించి తిరిగి తమ రాజ్యాన్ని పొందారట. అందుకనే ఈ క్షేత్రంలో గొప్పదైన అభయాన్ని దేవతలు పొందారు కనుక ఇక్కడ ఉండేటువంటి ఈశ్వరుడికి అభయవరదీశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. అమ్మవారు మహా అందంగా ప్రకాశిస్తూ ఉంటారట ఆ తల్లి ఇక్కడ. అందుకని ఈ తల్లికి ఇక్కడ సుందరనాయకి అనేటువంటి పేరు ఉంది. ఈ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా మహాశక్తి సంపన్నులు. ఎప్పుడైనా ఒక వివాహం తలబెట్టి ముఖ్యంగా ముహూర్తాలు కూడా నిర్ణయం చేసుకున్నాక ఆ వివాహం జరగడానికి ఏమైనా ఆటంకాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి అయ్యవారికి అమ్మవారికి ఇద్దరు కూడా అభిషేకం చేయించి మనసులో నమస్కారం చేసుకుని తిరిగి వివాహం సుసంపన్నమైన తర్వాత మళ్ళా వచ్చి అభిషేకం చేయించి బట్టలు పెట్టాలి. అలా చేసినట్లయితే కనుక వారి మనసులో ఉండేటువంటి కోరిక నెరవేరుతుంది అని. రాహుకేతు దోషాలతో బాధపడేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ కనుక స్వామివారి కనుక అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఆ దోషాలు తగ్గుతాయి అని. దేవతలకే అభయం ఇచ్చి వరప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు మనకు కూడా ఖచ్చితంగా అభయం ఇచ్చి వరప్రదాత అవుతాడటంలో సందేహమే లేదు. తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి తంజావూరు జిల్లాలో ఉన్న అభిరామి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి పట్టుకొట్టేకి కేవలం 12 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ భవ్యమైనటువంటి క్షేత్రమే అభయ వరదీశ్వర దేవాలయం. ఆ స్వామివారిని సేవిద్దాం, తరిద్దాం. ఆదివారాన్ని పురస్కరించుకొని, ముఖ్యంగా మాఘమాసాన్ని పురస్కరించుకొని, మాఘమాసంలో చేసేటువంటి విష్ణునామ సంకీర్తన అనంతమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తుంది కనుక సమస్తమైనటువంటి పుణ్యరాశిని కూడా మనం అనుగ్రహించేటువంటి కృష్ణనామ సంకీర్తన చేద్దాం, తరిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां
कृष्णं